మారోజు వీరన్న అంటే మీ అందరికీ తెలుసు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఆహ్, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లాగా భారత సంయుక్త రాష్ట్రాలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అని పెట్టిండు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అని పెట్టిండు. సో ఆయన ప్రధానంగా మార్కిజం, లెనినిజం, అంబేద్కరిజం ఈ మూడింటిని కలిపి సో కుల నిర్మూలన పోరాటాన్ని తెర మీదికి తీసుకొచ్చిండు. కుల నిర్మూలన జరగకుండా వర్గ పోరాటం సంపూర్ణతను సాధించలేదనేటువంటి ఒక బలమైన దృక్పథాన్ని తయారు చేసినటువంటి మారోజు వీరన్న సరిగ్గా ఇదే రోజు ఏది 1999లో సరిగ్గా ఇదే రోజు ఆయనను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి తీసుకుపోయి కరీంనగర్ ప్రాంతంలో ఎన్కౌంటర్ చేసినటువంటి పరిస్థితి. కారణం ఏంది అనంటే ఆయన తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఈ కేసీఆర్, ఈ ఉమ్మాయ జక్కయ్య కంటే ముందుగానే ఆయన సామాజిక తెలంగాణ అనేటువంటి ఉద్యమాన్ని ప్రారంభించి చాలా అద్భుతమైనటువంటి సభలు సూర్యాపేటలో, భువనగిరిలో పెట్టి ప్రజలందరినీ ఉద్యమాల వైపు తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు. అలాగే ఇవాళ మనం చెప్పుకుంటున్న కుల సంఘాలను కూడా అంకురార్పణ చేసింది ఆయనే. కులాన్ని కులం చేతే నిర్మించవచ్చు అనేటువంటి ఒక బలమైన సంకల్పం కలిగినటువంటి మారోజు వీరన్న వర్ధంతి ఇవాళ. ఆయన వర్ధంతికి నివాళులర్పిస్తూ ఆయనను ఫాలో అయిపోయినటువంటి చాలా కుటుంబాలు, దాదాపు 145 మంది ఎన్కౌంటర్లో చనిపోయారు. మారోజు వీరన్నను ఫాలో అయినటువంటి వ్యక్తులు 145 మంది ఎన్కౌంటర్లో చనిపోయారు. దాదాపు ఇవాళ సూర్యాపేటలో ఎవరైతే ఎన్కౌంటర్లలో మారోజు వీరన్న ఆశయాల కోసం అసలు బాసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ కుటుంబాలు ఇవాళ సూర్యాపేటకు రాబోతా ఉన్నాయి. సూర్యాపేటలో సాయంత్రం 4 గంటలకు మారోజు వీరన్న వర్ధంతి సభ జరగబోతా ఉంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో వట్టె జానయ్య గారి నేతృత్వంలో అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం.